ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. చిరంజీవి బాలకృష్ణ మధ్య మరోసారి ఫైటింగ్ తప్పడం లేదా? సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత మెగాస్టార్ బాలయ్యను మూడోసారి ఢీకొడుతున్నాడా? చిరంజీవి విశ్వంభర సంక్రాంతి రేస్ లో దిగుతుంటే బాలయ్య నేను సైతం అంటూ బాక్సాఫీస్ వార్ కి రెడీ అవుతున్నాడా? వాచ్ ది స్టోరీ. చిరంజీవి బాలకృష్ణ సినిమాలు ఒకేసారి ఒక వారం గ్యాప్ లో చాలాసార్లు వచ్చాయి. అయితే సంక్రాంతి రేసులో పోటీ పడడం ఇది 11వ కానుంది. ఈ ఇద్దరి స్టార్స్ మధ్య సంక్రాంతి ఫైట్ 37 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం మొదటిసారిగా 85లో మొదలైంది. చిరంజీవి చట్టంతో పోరాటం, బాలయ్య ఆత్మబలం రిలీజ్ అయ్యాయి. ఈ యుద్ధం 2023లో వాల్తేరు వీరయ్య, వీర నరసింహారెడ్డి వరకు సాగింది. వచ్చే ఏడాది కూడా కంటిన్యూ కానుంది. విశ్వంభర మొదలైందో లేదో 2025 సంక్రాంతి జనవరి 10కి వస్తున్నామని రిలీజ్ డేట్ తో సహా ప్రకటించారు. బాబీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. షూటింగ్ మళ్లీ మొదలైనా రిలీజ్ డేట్ దొరకడం లేదు. దసరా నాటికి గానీ సినిమా పూర్తి కాదు. నవంబర్లో హాలిడేస్ లేకపోవడంతో డిసెంబర్కు వెళ్లాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే పుష్ప 2 డిసెంబర్ 6న 20న గేమ్ చేంజర్ రావడంతో బాలయ్య సంక్రాంతికి వెళ్లిపోవాల్సి వస్తోందట. బాలయ్య సినిమా నిర్మాతలు ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోయినా సంక్రాంతి తప్ప మరో ఆప్షన్ కనిపించడం లేదట. వీరసింహారెడ్డి విషయంలో కూడా ఇలాగే జరిగింది. డిసెంబర్లో రావాల్సి ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాక సంక్రాంతి బరిలో దిగి చిరంజీవి వాల్తేరు వీరయ్యతో పోటీ పడాల్సి వచ్చింది. సంక్రాంతికి ఏ ఇద్దరు పోటీ పడినా రాని క్రేజ్ చిరంజీవి బాలకృష్ణ సినిమాలకే ఉంటుంది. 13 ఏళ్ల గ్యాప్ తర్వాత 2017లో చిరంజీవి బాలకృష్ణ పోటీ పడ్డారు. 10 ఏళ్ల విరామం తర్వాత చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 100 కోట్లు కలెక్ట్ చేసి హీరోకు అద్దరిపోయే కంబ్యాక్ ఇచ్చింది. బాలకృష్ణ 100వ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి కూడా మంచి వసూలు రాబట్టింది. 2025 సంక్రాంతికి చిరంజీవి బెర్త్ కన్ఫర్మ్. అలాగే మరో సీనియర్ హీరో వెంకీ అనిల్ రావిపూడి మూవీతో వస్తున్నాడు. బాలయ్య కూడా వస్తే ఎప్పుడూ లేనిది ముగ్గురు సీనియర్ హీరోల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. చిరంజీవి ఎలాగూ 10నే రావడంతో 2 రోజుల గ్యాప్ లో ఒకరు, ఆ తర్వాత మరో హీరో రావడానికి స్కోప్ ఉంది. గత కొన్నేళ్లుగా సంక్రాంతికి హెవీ కాంపిటీషన్ నడుస్తోంది. కాబట్టి థియేటర్స్ సమస్య ఉన్నా సర్దుకుపోవాల్సిందే. 1-2 థియేటర్స్ ఉన్న ఏరియాల్లో కొన్ని చోట్ల వీరసింహారెడ్డికి థియేటర్స్ దొరకలేదు. చిరంజీవి బరిలో ఉంటే ఎక్కువ థియేటర్స్ ని సంపాదిస్తారు. అల్లు అరవింద్, ఎన్వి ప్రసాద్ థియేటర్స్లలో మెగాస్టార్ బొమ్మే ఆడుతుంది. వెంకీ, అనిల్ సినిమాకు దిల్ రాజు నిర్మాత కావడంతో థియేటర్స్ లేవన్న సమస్య లేదు. ఎటొచ్చి బాలయ్యే థియేటర్స్ కొరతను ఫేస్ చేయాల్సి ఉంటుందా? వీరసింహారెడ్డి నాటి థియేటర్స్ కష్టాలు మళ్లీ రిపీట్ అవుతాయేమో చూడాలి. మరి బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ కి నాగ్ అశ్విన్ రియాక్ట్ అయ్యాడు. సున్నితంగా మందలించాడు. అంతేకాదు కల్కి 2 గురించి బిగ్ అప్డేట్ కూడా ఇచ్చేశాడు. అర్షద్ కామెంట్స్ ని ఎలా తిప్పికొట్టాడు? కల్కి 2 గురించి ఏమన్నాడు? ఇప్పుడు చూద్దాం. కల్కిలో ప్రభాస్ జోకర్లా అనిపించాడంటూ అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ పై పెద్ద దుమారమే రేగింది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. బహిరంగంగానే తిప్పికొట్టారు. కల్కి దర్శకుడు ఓ నెటిజన్ పెట్టిన పోస్టుకు స్పందించాడు. క్లైమాక్స్ లో ప్రభాస్ కర్ణుడిగా కనిపించే సీన్ పోస్ట్ చేస్తూ ఈ ఒక్క సీన్ బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తంతో సమానమని క్యాప్షన్ పెట్టిన నెటిజన్ ట్వీట్ ను చేస్తూ నాగ్ అశ్విన్ స్పందించాడు. అర్షద్ హుందాగా మాట్లాడాల్సిందని, అయినా పర్వాలేదంటూ ఆయన పిల్లలకు కల్కి బుజ్జి బొమ్మలు పంపిస్తారన్నాడు నాగ్ అశ్విన్. కల్కి 2 గురించి మాట్లాడుతూ 2వ పార్ట్ కోసం మరింత కష్టపడి పనిచేస్తామని, ప్రభాస్ ను బెస్ట్ గా చూపిస్తామని రాసుకొచ్చాడు దర్శకుడు. ప్రపంచంలో చాలా మంది మనల్ని ద్వేషిస్తారని, వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్లాలని, ప్రభాస్ కూడా ఇదే నమ్ముతాడని తెలిపారు నాగ్ అశ్విన్. కల్కి ఓటీటీలోకి వచ్చిన సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ సినిమా విశేషాలు పంచుకున్నాడు. బుజ్జి కోసం 18 వాహనాలు డిజైన్ చేశామని తెలిపాడు. ప్రేక్షకులకు ఊహించని సర్ప్రైజ్ ఇవ్వాలని, అందుకే విజయ్ దేవరకొండ, రాజమౌళి, ఆర్జీవీ పాత్రలను రివీల్ చేయలేదన్నాడు. వీళ్లను చూసి ఆడియన్స్ సర్ప్రైజ్ అయ్యారని తెలిపాడు దర్శకుడు. నార్త్ లోనే కాదు, ఇండియాలోనే కాదు, ఓవర్సీస్ లోనూ స్త్రీ 2 హవా నడుస్తోంది. తక్కువ టైంలో 8 రోజుల్లో 400 కోట్ల మార్కు దాటిన తొలి హిందీ మూవీగా నిలిచింది. ఈ రికార్డుతో శ్రద్ధా కపూర్ క్యారియర్ లో అత్యధిక వసూళ్లు అందుకుంది. బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న స్త్రీ 2 సంగతులు తెలుసుకుందామా? శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన స్త్రీ 2 ఆగస్టు 15న రిలీజ్ అయింది. ఈ సినిమాను తట్టుకుని జాన్ అబ్రహాం, వేద, అక్షయ్ కుమార్ ఖేల్ మే నిలబడలేకపోయాయి. కామెడీ హారర్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకుడు. స్త్రీ 2 బాక్సాఫీస్ జోరు చూస్తుంటే 500 కోట్లు దాటేసి
ఎక్కడ ఆగుతుందో కూడా తెలియడం లేదు. 2018లో విడుదలైన స్త్రీ 25 కోట్లతో తెరకెక్కితే 181 కోట్లు కలెక్ట్ చేసింది. సూపర్ న్యాచురల్ కామెడీ హారర్ ఫిలింగా ఆకట్టుకుంది. శ్రద్ధ, రాజ్ కుమార్ రావు నటన ఆకట్టుకుంది. గ్రామాన్ని పట్టి పీడిస్తున్న దెయ్యాన్ని పట్టుకోవడం కోసం వాళ్లు చేసే ప్రయత్నాలు ప్రేక్షకుల్లో భయం పుట్టించాయి. స్త్రీలో నటించిన నటీనటులతోనే దర్శకుడు అమర్ కౌశిక్ స్త్రీ 2 తీశాడు. సీక్వెల్లో కొత్త సమస్యను డీల్ చేశాడు దర్శకుడు. గ్రామంలో మోడర్న్ గా ఉండే అమ్మాయిలను దెయ్యం ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లం ని హీరోయిన్లు ఎలా ఫేస్ చేశారన్న పాయింట్ ను మేకింగ్ తో ఆకట్టుకున్నాడు దర్శకుడు. హిట్ రేస్ లో వెనుకబడిపోయిన శ్రద్ధ కపూర్ వరుసగా 2 హిట్స్ అందుకుంది. గత ఏడాది తూ ఝూటీ మే మక్కర్తో 200 కోట్ల మార్కు దాటితే ఈ ఏడాది స్త్రీ 2తో 500 కోట్ల క్లబ్లో చేరనుంది. తమన్నా ఎన్ని ఐటమ్ సాంగ్స్ చేసినా స్త్రీ ప్రత్యేక గీతం కోసం ఫస్ట్ టైం హైయెస్ట్ రెమ్యునరేషన్ 1.5 కోటి తీసుకుందట. ఈ సీక్వెల్ ను 50 కోట్లతో తీస్తే 500 కోట్లు దాటేయడం గ్యారంటీ అంటున్నారు విశ్లేషకులు. రాక ఛాన్స్ వస్తే మిస్యూజ్ చేసుకున్నారు. ఒక రకంగా ఫేడ్ అవుట్ అయిపోయిన డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇస్తే వీళ్ళు మారలేదు. కెరియర్ కష్టాల్లో ఉండగా వచ్చిన ఆఫర్ ని చేతులారా నాశనం చేసుకున్నారు. వాళ్ళెవరో చూసేద్దామా? హీరోలు ఎంత నమ్మినా ఆ నమ్మకాన్ని దర్శకులు నిలబెట్టుకోలేకపోతున్నారు. పారంజిత్ అట్టకత్తి అనే తమిళ హిట్ తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. రెండో సినిమా మద్రాస్ కూడా హిట్ కావడంతో ఈ కుర్ర డైరెక్టర్ టాలెంట్ పై నమ్మకంతో రజనీకాంత్ కబాలి ఆఫర్ ఇచ్చాడు. టీజర్ ఒక్కటే చూపించి హైప్ తీసుకొచ్చాడు దర్శకుడు. బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ వచ్చినా సినిమా నిలబడలేదు. కబాలి ఫ్లాప్ అయినా రంజిత్ ఏం చెప్పి మాయ చేశాడు గానీ రజనీకాంత్ వెంటనే కాలా మూవీ ఇచ్చాడు. ఫ్లాప్ ఇచ్చినా నమ్మి రెండో ఛాన్స్ ఇవ్వడం రజనీకాంత్ చేసిన తప్పు అని కాలా నిరూపించింది. కబాలినే బెటర్ అనేలా కాలాతో బోర్ కొట్టించాడు పారంజిత్. రజనీకాంత్ నమ్మకాన్ని వమ్ము చేయడంతో మరో ఆఫర్ రాలేదు. వెబ్ సిరీస్ చేసి మళ్ళీ చిన్న సినిమా చేసినా సక్సెస్ దక్కలేదు. ఇలాంటి ఫేడ్ అవుట్ డైరెక్టర్ కి విక్రమ్ తంగలాన్ ఛాన్స్ ఇచ్చినా నిలబెట్టుకోలేకపోయాడు. విక్రమ్ కి విచిత్రమైన గెటప్ వేసి నానా కష్టాలు, అర్థం కాని స్క్రీన్ ప్లేతో మళ్ళీ తనదైన స్టైల్లో ఫ్లాప్ ఇచ్చాడు పారంజిత్. డైరెక్టర్ కి క్లారిటీ ఉన్న కన్ఫ్యూషనల్ నెరేషన్ తో తీయడం రంజిత్ స్టైల్ అయిపోయింది. తెలుగులోనే కాదు తమిళంలోనూ తంగలాన్ భారీ నష్టాలు ఫేస్ చేసింది. కుర్ర దర్శకుడు శ్రీరామాదిత్య కూడా నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. భలే మంచి రోజుతో పర్వాలేదనిపించాడు. శమంతకమణితో యావరేజ్ డైరెక్టర్ అనిపించుకున్నా నాని, నాగార్జున కలిసి దేవదాస్ చేశారు. మల్టీ స్టారర్ మూవీ చేతిలో పెట్టినా సక్సెస్ చేయలేకపోయాడు శ్రీరామ్. ఫ్లాప్లు వచ్చినా శ్రీరామాదిత్యను పిలిచి ఆఫర్స్ ఇవ్వడం విశేషం. గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్ హీరోగా పరిచయం చేసే బాధ్యతను శ్రీరామ్ కప్పచెప్తే తీసిన సినిమా హీరో ఫ్లాప్ అయింది. ఆ తర్వాత శర్వానంద్తో తీసిన మనమే వచ్చిన సంగతే తెలియకుండా వెళ్లిపోయింది. భారీ ప్రొడక్షన్ హౌస్ పీపుల్స్ మీడియా దొరికిందని హై బడ్జెట్ తో తీసి నష్టాలు మిగిల్చాడు దర్శకుడు. ఫామ్ లో ఉన్న పాన్ ఇండియా హీరోతో తీసిన, వరుస హిట్స్ తో ఉన్న స్టార్ తో తీసిన ఆ దర్శకుడు పేరు కనిపిస్తే మాత్రం అనుమానించాల్సిందే. ఆ అనుమానాన్ని నిజం చేస్తూ హిట్ లేకుండా చేశాడు. 4 స్టార్స్ తో ఫ్లాప్స్ తీసిన ఆ దర్శకుడు ఎవరు చూసేద్దామా? వాల్తేరు వీరయ్య హిట్ మెగా ఫ్యాన్స్ కి కిక్కెక్కించిన భోలాశంకర్ గాలి తీసేసింది. ఈ సినిమాపై ముందు నుంచి అంచనాలు లేవు. దీనికి కారణం దర్శకుడు మెహర్ రమేష్. ఎన్టీఆర్, ప్రభాస్ తో కంత్రి, శక్తి, బిల్లా తీసినా హిట్ పడలేదు. వెంకటేష్ తో తీసిన షాడోతో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. మరి ఏం చేసి చిరంజీవిని ఒప్పించే ఛాన్స్ కొట్టేశాడో గానీ ఆడియన్స్ ని మాత్రం నమ్మించలేకపోయాడు. చివరికి ఆడియన్స్ ఊహించిందే నిజమైంది. కొత్త బంగాళలోకం అనే అందమైన ప్రేమ కథతో శ్రీకాంత్ అడ్డాల దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చేశాడు. ఇదే దారిలో వెళ్లి తీసిన బ్రహ్మోత్సవం నిరాశపరిచింది. బ్రహ్మోత్సవం దెబ్బకి శ్రీకాంత్ అడ్డాల 5 ఏళ్లు కనిపించలేదు. రీమేక్ మూవీ నారప్పతో ముందుకొచ్చినా అది ఓటీటీకే పరిమితమైంది. ఆడియన్స్ మర్చిపోయిన శ్రీకాంత్ అడ్డాలను అఖండ నిర్మాత నమ్మి పెద్ద కాపు ఛాన్స్ ఇచ్చాడు. మెగాఫోన్ బదులు కత్తి పట్టి తీసినట్టుగా రక్తపాతం క్రియేట్ చేశాడు. ఫ్యామిలీ డైరెక్టర్ ని ఫ్యాక్షన్ డైరెక్టర్ గా చూడలేకపోయారు ఆడియన్స్. పెదకాపు రిలీజ్ కాకుండానే పెదకాపు 2ని అనౌన్స్ చేసిన నిర్మాత మరోసారి సాహసం చేయలేదు.